వెల్కమ్ టు మెగా 9 టీవీ. పాకిస్తాన్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడింది. క్వెట్టా నుంచి పెషావర్ వస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసి దుశ్చర్యకు పాల్పడింది. 214 మంది భద్రతా సిబ్బందిని బంధించిన బలూచిస్తాన్ మిలిటెంట్లు 30 మంది పాక్ సైనికులను కాల్చి చంపినట్టు ప్రకటించింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాదు పాక్ కు 48 గంటల డెడ్ లైన్ కూడా ఇచ్చింది. ఇంతకీ పాక్ ట్రైన్ ను బలూచిస్తాన్ మిలిటెంట్లు ఎందుకు హైజాక్ చేశారు? వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? పాక్ రియాక్షన్ ఏంటి? ఆ దేశంలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు జాఫర్ ఎక్స్ప్రెస్ నిన్న ఉదయం 9 గంటలకు బయలుదేరింది. సుమారు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై రిమోట్ ప్రాంతమైన బలోన్లో 8వ నంబర్ టనల్ దగ్గర మిలిటెంట్లు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. రైల్ ట్రాక్ ను పేల్చివేసి ట్రైన్ ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తమ దగ్గర 182 మంది బందీలుగా ఉన్నారని, 30 మంది పాక్ సైనికులను చంపామని తెలిపింది. తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలుగా ఉన్న వారందరినీ చంపుతామని హెచ్చరించింది. తమ దగ్గర బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం పాక్ గవర్నమెంట్ కు 48 గంటల డెడ్ లైన్ విధించింది. జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రయాణ మార్గం మొత్తం పర్వతాలతో కూడుకున్నది. ఇక్కడ మొత్తం 17 టన్నెల్స్ ఉన్నాయి. ఈ మార్గంలో రైళ్లు చాలా స్లోగా ప్రయాణిస్తూ ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాన్ని రైలుపై దాడికి అనువైన ప్రదేశంగా ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ వేర్పాటువాదుల వరుస దాడుల నేపథ్యంలో రైళ్లలో భద్రతా సిబ్బంది గస్తీలో ఉంటారు. జాఫర్ ఎక్స్ప్రెస్ లోనూ విధుల్లో ఉన్న సైనిక సిబ్బందిపై దాడి చేసిన దుండగులు దాదాపు 20 మందిని చంపినట్టు తెలుస్తోంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో బలోచిస్తాన్ వ్యాపించి ఉంది. పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. గ్యాస్, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతం దోపిడీకి గురవుతోందని వారి వాదన. ఈ క్రమంలోనే బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో 2000 సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ స్థానికంగా బలీయ శక్తిగా ఎదిగింది. పాక్ సైన్యం ప్రభుత్వంపై తరచూ దాడులకు పాల్పడుతోంది. దీంతో ఈ సంస్థను పాకిస్తానే కాదు, అమెరికా, బ్రిటన్లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేశారని తెలియగానే పాక్ ప్రభుత్వం ఆర్మీ ఆపరేషన్ మొదలుపెట్టింది. రెస్క్యూ బృందాలను అక్కడికి పంపింది. హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో సాయుధ దుండగులపై దాడులకు ప్రయత్నిస్తున్నట్టు పాక్ సైనిక వర్గాలు తెలిపాయి. అయితే సైన్యం చేపట్టిన దాడులను తిప్పికొట్టామని, దీంతో వారు వెనక్కి తగ్గినట్టు బీఎస్ఏ తెలిపింది. ఆ తర్వాత పాక్ ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లతో బాంబు దాడులు చేస్తోందని బిఎల్ఏ అధికార ప్రతినిధి పేరుతో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీనిపై ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ వర్గాలు స్పందించాయి. బందీలను విడిపించేందుకు భారీ ఆపరేషన్ చేపట్టామని ప్రకటించాయి. మారుమూల ప్రాంతం కావటం, సవాళ్లతో కూడుకున్న ప్రదేశమైనప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కు అనుమతి ఇచ్చామని, పూర్తయ్యే వరకు కొనసాగిస్తామని తెలిపాయి. ఈ దాడులకు ఆఫ్ఘనిస్తాన్ను సూత్రధారిగా అనుమానిస్తున్నామని, దుండగులు వారితోనే టచ్లో ఉన్నట్టు భావిస్తున్నట్టు తెలిపాయి.